ఎస్ఎం బ్యారేజ్ లో ఇరుక్కుపోయిన బోట్లను ఎట్టకేలకు అధికారులు తొలగించారు. ఇరిగేషన్ అధికారులు 15 రోజుల పాటు శ్రమించి బోట్లను తీశారు. అబ్బులు టీం కావడి వ్యూహంతో బోట్లను తొలగించారు. ఇరిగేషన్ అధికారులు 3 బోట్లను పున్నమి ఘాట్ కు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఎట్టకేలకు బోట్ల తొలగింపు ఆపరేషన్ అయితే పూర్తి స్థాయిలో పూర్తయింది. ఈరోజు మొత్తం నదీ గర్భంలో మునిగిన అన్ని బోట్లను కూడా అతి కష్టం మీద అటు అబ్బులు టీం కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చినటువంటి సీ లైన్స్ డైవర్స్ టీం కావచ్చు, అందరూ కలిసి తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆ బోట్లన్నింటినీ కూడా తీసుకొచ్చి బెరం పార్క్ వద్ద తీసుకొచ్చి పక్కకి ఉంచిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కృష్ణారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ బోట్ల ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా పూర్తయింది, ఎన్ని బోట్లు మొత్తం ఒడ్డుకు తీసుకొచ్చారు? ఈ బోట్ల ఆపరేషన్ ఈ ఫ్లడ్ 2వ తారీఖు ఇవి వచ్చి అక్కడ అడ్డం పడినాయండి. ముందు కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అయినా, ఆ కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అయిన కౌంటర్ వెయిట్స్ని కాంక్రీట్ బదులు ఎంఎస్ ప్లేట్స్తో తయారు చేసి బిగించాము. వీటన్నిటికీ కన్నయ్య నాయుడు గారు ఆయన డిజైను, ఆయన సజెషన్స్తో, మినిస్టర్ గారు పై అధికారుల ఆదేశాలతో ఈ ప్రక్రియ అంతా మొదలుపెట్టాము. ఈ ప్రక్రియనంతా మొత్తం బెకమ్ ఇంజనీర్స్ వారి తరఫున చేశారు. ఈ బెకమ్ ఇంజనీర్స్ వారి తరఫున 9వ తారీఖున బోట్లు తీసే కార్యక్రమం మొదలైంది. దాంట్లో వైజాగ్ నుంచి వచ్చిన సీ లైన్స్ అనే డైవర్స్ టీము, తర్వాత అబ్బులు టీము, ఇక్కడ ఉన్న సదాశివరావు గారు అనే లోకల్ బోట్స్ టీము, వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకున్న బెకమ్ ఇంజనీర్స్, మినిస్టర్ గారు, అధికారులు వాళ్ళ సలహాలు సూచనలతో మేము 9వ తారీఖున మొదలుపెట్టి ఇవి పూర్తి చేయగలిగాం. 9వ తారీఖు మొదలుపెట్టినప్పుడు ముందు క్రేన్స్తో అవి ఆ రోజు 2 బోట్ల మీద ఒక బోట్ ఎక్కి దాంట్లో ఇరుక్కుపోయింది. అది బయటికి రావడం చాలా ప్రాబ్లం అయింది. ముందు 2 క్రేన్లు పెట్టి తీయడానికి ప్రయత్నం చేశాం. ఆ క్రేన్స్ తీసినా అవి ఏమాత్రం కదలలేదు, ఏమాత్రం మూమెంట్ లేదు. అప్పుడు మినిస్టర్ గారు కూడా వచ్చేసి, మా పై అధికారులు కూడా వచ్చేసి వేరే అబ్బుల్ టీముని కూడా సహాయం తీసుకున్నారు. ఒక దశలో బోట్లు కట్ చేసైనా డిస్మాంటిల్ చేసైనా తీయాలనుకున్నారు, అది ఎందుకు సాధ్యం కాదు? అది ఆ ప్రక్రియ కూడా వీళ్ళు అండర్ వాటర్ టీం వాళ్ళు లోపల ఉండి చేయటం చాలా క్లిష్టతరంగా ఉండి చేయలేక, 1 మీటర్ కట్ చేయాలంటే అక్కడ మొత్తం మేము 1 మీటర్ కట్ చేయాలంటే బాటం వైపున 5 మీటర్లు కట్ చేయాల్సి వస్తుంది. అట్లా దాదాపు 15 మీటర్లు కట్ చేయాలి. అది చాలా క్లిష్టతర ప్రక్రియ. వాళ్ళు ఎప్పుడు నీళ్ళలో ఉండి కట్ చేయాల్సి వస్తుంది. అది కావడి టైపులో కట్టి మధ్యలో బోట్లు లాగారు సార్, ఏంటి ఏం చేశారు? ఇప్పుడు కావడి టైపులో 2 బోట్లకి 3 గడ్డర్స్ అమర్చాము. వాటికి ఫుల్ వెల్డ్ చేసాము, వాటికి మళ్ళీ గడ్డర్స్ వెల్డ్ చేసాము. తర్వాత మీరు చూస్తున్నారు అక్కడ చైన్ పుల్లీ బ్లాక్స్, ఆ చైన్ పుల్లీ బ్లాక్స్ అది కింద బోటు లిఫ్ట్ చేయడానికి. ఈ లిఫ్ట్ చేసే ముందు వాటిని తగిలించడానికి డైవింగ్ టీము కింద బోటుకి నీళ్ళల్లో తీసుకెళ్ళి, ఆ తర్వాత వాళ్ళు ఇది పైకి లాగుతారు. దీంట్లో నీళ్లు నింపుతాం. ఈ బోట్లో నీళ్లు నింపి అది పూర్తిగా టైట్ అయిన తర్వాత ఈ నీళ్లు తీసేసినప్పుడు అది కొంత పైకి లేస్తుంది. ఇంకా మనకి రాకపోతే మళ్ళీ అప్పుడు మొదటి కానప్పుడు 2 సార్లు పట్టింది అక్కడ, ఇసుక మేటల వల్ల కానీ అక్కడ ఉన్న బండ్లు పట్టడం వల్ల కానీ. అందుకని మళ్ళీ ఇంకా పైకి లేపాం. అవి అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్లోట్ అయ్యి కొద్దిగా ఒక 30 మీటర్లు దాటి వచ్చిన తర్వాత అది పూర్తిగా మనకి ఫ్రీగా వచ్చింది. అది జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ చేసి బోట్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఈ బోట్లను ఇంకా బయటకు తొలగించాల్సి ఉంటుందా, అక్కడ ఉంచేయచ్చు అంటారా? ఇంకా ఇక్కడే ఉంచుతాం. కాకపోతే ఇంకా ఇప్పుడు అబిలిటీ వాళ్ళు వచ్చి ఇంకా వీలైతే ఎంతవరకు లాగలిగితే అంతవరకు లాగలుగుతారు. రోప్ వేసి ఈ ఒడ్డుకి ఎంత దూరం వస్తే అంత దూరం వచ్చేసి ఇక్కడ రోపుతో చెట్ల కట్టేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ అయినట్టేనా? ఈ ఆపరేషన్ నిర్వహణకు ఎదురున్నటువంటి ఒక బండు ఒకటి అడ్డు తగిలినట్టుగా చెబుతున్నారు. బండు గతంలో ఏర్పాటు చేసిన అది ఏమన్నా ఇబ్బంది అయినట్టుగా? బండికే ఇబ్బంది లేదు. అది అప్పుడు ఏంటంటే అప్పుడు విజయవాడ గుంటూరుకి వాటర్ సప్లై కోసం అక్కడ పనులు చేయడానికి, గేట్ల దగ్గర పనులు చేయడానికి టెంపరీగా వేసుకున్న క్రాస్ బండ్ అది. దానివల్ల ఆ బండ్ అనేది లోపల నీళ్ళల్లో ఉంది. అది మేము వచ్చేటప్పుడు కొద్దిగా అడ్డుపడింది. ఆ హైట్కి మేము లేపుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చింది. మొత్తం మీద ఈ రోజుతో రెస్క్యూ ఆపరేషన్ మొత్తం పూర్తయినట్టు భావించాలి. గేట్లకి సంబంధించి ఇది సంబంధించి ఇంకా చిన్న చిన్న ఆయిల్స్ ఫిల్ చేయటం అవన్నీ
ఇక రేపటి నుంచి మొదలుపెట్టి మిగతా పనులు మొదలుపెట్టి చేయగలుస్తారు బెక్కం వాళ్ళు. ఈ రోజుకి సక్సెస్ చేశాము. 2వ తేదీన వచ్చినటువంటి వరదతో కొట్టుకొచ్చిన బోట్లను ఈ రోజు ఏదైతే పూర్తి స్థాయిలో తొలగించడంతో భవిష్యత్తులో ఎప్పుడైనా పెద్ద వరద వచ్చినప్పుడు మరలా ఈ బోట్లు అక్కడే ఉంచితే కనుక గేట్లు కొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తొలగించడంతో ఆ ప్రమాదం అయితే లేదు. ఇకపైన కేవలం ఆ గేట్లకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఈ బోట్ల మూలంగా ఆ మరమ్మతులు అవి చిన్న చిన్నవి ఉండే వాటిని ఈ రోజు రేపు కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ని మరలా పటిష్ట స్థితికి తీసుకొస్తామని ఇరిగేషన్ శాఖ అధికారి కృష్ణారావు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య.